మాస్ లీడర్ దానం నాగేంద్ర రూటే సపరేట్. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో టాక్ ఆఫ్ ది మీడియాగా మారుతుంటారు. పక్కా హైదరాబాదీ స్లాంగ్తో డైలాగులు పేల్చుతూ, ధమ్కీలిస్తూ తన హవా నడిపిస్తుంటారు. వారం రోజుల క్రితం ఫుట్పాత్ కూల్చివేతలపై సొంత సర్కార్నే ఇరకాటంలో పెట్టిన ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే తాజాగా పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. పేదల ఇండ్లను కూలుస్తామంటే ఊరుకోనని, అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్ కానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానం వ్యవహరిస్తున్న తీరు పార్టీకి కంట్లో నలుసులా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై గెలిచి ఆ తర్వాత హస్తం పార్టీలోకి వెళ్లారు దానం నాగేందర్. తాజాగా పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఖైరతాబాద్ బైపోల్ వస్తే దానంకు టికెట్ ఇవ్వకూడదని హస్తం పార్టీ డిసైడ్ అయిందన్న చర్చ కూడా ఆ మధ్య నడిచింది. ఈ విషయాలన్నీ కాస్త ఆలస్యంగా గ్రహించిన దానం ఊరికే ఉండలేకే సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. అంతకుముందు ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కూడా ఈ కార్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారని అన్నారు దానం. అంతకుముందు పుష్ప 2 సినిమా విషయంలోనూ దానం నాగేందర్ తీరు వివాదాస్పదమయ్యింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలో ఓ మహిళ మృతి చెందడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుంటే, దానం మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. రేవంత్ చర్యతో కాపు కులస్తులు కాంగ్రెస్ కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని కామెంట్ చేశారు. ఇక హైడ్రా కూల్చివేతలపై మొదట్నుంచి వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయటం సరికాదని హెచ్చరిస్తున్నారు. కూల్చివేతలు చేపట్టాలని భావిస్తే ముందు ఓల్డ్ సిటీ నుంచే మొదలు పెట్టాలని ఇటీవల డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలను తాను తప్పుపట్టడం లేదన్న దానం, కొందరు అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మరోసారి హైడ్రా అధికారుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో లాబీలో మీడియాతో చిట్చాట్ చేసిన దానం తన ఇంట్లో వైఎస్ఆర్తో పాటు కేసీఆర్ ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. నచ్చిన నాయకుల ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఈరోజు ఎవరి అభిమానం వాళ్ళది అని ఫోటోలు పెట్టుకోవటం తప్పేం లేదని కామెంట్ చేశారు. పేదల ఇల్లు కూల్చుతా అంటే ఊరుకోనని, హైడ్రా విషయంలో వెనక్కి తగ్గనన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైజ్ కాలేదన్నారు. జైలుకు పోవడానికి కూడా సిద్ధమన్నారు. తనపై 173 కేసులున్నాయన్నారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతోనే దానం పార్టీపై ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని కొందరు ఆరోపణ. నాగేందర్ మళ్లీ బీఆర్ఎస్ కు దగ్గరవుతున్నారన్న ప్రచారం కూడా కొన్నాళ్లుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫోటో మా ఇంట్లో ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారాయి.